Hi students, in the last class we have discussed about the construction of flat plate solar collector and the factors affecting the performance of flat plate solar collector. Last class లో flat plate solar collector అంటే ఏంటి, అది పని చేసేటప్పుడు దాని మీద వెయిట్ యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి, అంతవరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో టుడే క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా దాన్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాం అంటే అప్లికేషన్స్, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్? If you are using a flat plate solar collector, there is no requirement of the fossil fuels. Fossil fuels అనేవి మనం ఏమీ కూడా వాడట్లేదు. No fuel is used. And another one is the flat plate solar collector will utilize both beam radiation and diffused radiation. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సోలార్ రేడియేషన్ మనం టూ టైప్స్ కింద విడగొడతాం, బీమ్ రేడియేషన్ ఒకటి, డిఫ్యూజ్డ్ రేడియేషన్ ఒకటి. బీమ్ రేడియేషన్ అంటేనేమో ద రేడియేషన్ రీచెస్ ది ఎర్త్ వితౌట్ ఎనీ డిఫ్యూజన్ ఆర్ స్కాటరింగ్ ఆర్ రిఫ్లెక్షన్ కానీ, డిఫ్యూజన్ కానీ, లేకపోతే స్కాటరింగ్ కానీ ఏమీ జరగకుండా డైరెక్ట్గా ఎర్త్ దగ్గరకు వచ్చేటువంటి రేడియేషన్ని బీమ్ రేడియేషన్ అంటాం. డిఫ్యూజన్ జరిగిన తర్వాత కానీ, స్కాటరింగ్ జరిగిన తర్వాత కానీ, రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత కానీ ఎర్త్ మీదకి వచ్చేటువంటి రేడియేషన్ని డిఫ్యూజ్డ్ రేడియేషన్ పిలుస్తాం. ఈ రెండింటిని కలిపే టోటల్ సోలార్ రేడియేషన్ ఆర్ ఇన్సోలేషన్ అంటామని చెప్పాం. ఈ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ అనేది ఓన్లీ బీమ్ రేడియేషన్నో లేకపోతే ఓన్లీ డిఫ్యూజ్డ్ రేడియేషన్ యూస్ చేస్తూ రెండింటిని యూస్ చేసుకుంటుంది. ఇట్ విల్ యూటిలైజ్ బోత్ beam and diffused radiations. బీమ్ రేడియేషన్ని, డిఫ్యూజ్డ్ రేడియేషన్ రెండింటినీ కూడా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ సన్ ఆర్ ట్రాకింగ్ డివైస్. సన్ని ట్రాక్ చేసినటువంటి డివైస్ అవసరం లేదు. ఎందుకని, ఇక్కడ మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని ఒక చోట ఫిక్స్ చేసి ఉంచుతాం. సన్ ఏ పొజిషన్లో ఉన్నా అది వర్క్ అవుతూనే ఉంటుంది. అంటే సన్ ఎక్కడున్నాడు అనేది మనం ప్రతిసారి ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక అడ్వాంటేజ్. అదేవిధంగా లో మెయింటెనెన్స్, దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మనం ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలు, మనం ప్రతిసారి దాన్ని వెళ్ళి రన్ చేయడం కానీ అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే రన్ అవుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు కన్స్ట్రక్ట్, దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్. ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ యొక్క అడ్వాంటేజెస్. సరే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? Disadvantages are nothing but the flat plate solar collector will having the lower efficiency. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్కి ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకని ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది? నిన్న ఆల్రెడీ మీకు ఫ్యాక్టర్స్ చెప్పాం. ఏంటి, ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ని ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయి. అందులో ఫస్ట్ అనేది ఇన్సిడెంట్ రేడియేషన్. ఇన్సిడెంట్ రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ కూడా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇన్సిడెంట్ రేడియేషన్ తక్కువగా ఉంటే ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ దగ్గర మనకి ట్రాకింగ్ ఆఫ్ సన్ లేదు. అంటే సన్స్ రైజ్ అయ్యేటప్పుడు కొంత హీట్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ సోలార్ రేడియేషన్ దాని ఇన్సిడెంట్ అవుతుంది. కరెక్ట్గా పైన ఉన్నప్పుడు కొంత పడుతుంది, సన్సెట్ అప్పుడు కొంత పడుతుంది. అంటే సన్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటే రేడియేషన్ ఇన్సిడెంట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. అదే ఒకవేళ మనం కనుక ట్రాకింగ్ ఆఫ్ ది సన్ని యూస్ చేసుకొని ప్రతిసారి కూడా సన్ యొక్క డైరెక్షన్లో ప్లేస్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఈ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్లో మనం ట్రాకింగ్ డివైస్ అనేది యూస్ చేయకపోవడం వలన ఎఫిషియన్సీ అనేది ఎలా వస్తుంది, తక్కువగా వస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్, లోవర్ ఎఫిషియన్సీ. ఓకే, అండ్ అనదర్ వన్ ఈస్ maximum temperature is low. Nothing but we can achieve the low temperatures. అంటే లో టెంపరేచర్స్ని మాత్రమే మనం అచీవ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనికి వాడతాం ఈ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ని? కుకింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ హీటింగ్ కావచ్చు. ఈ వాటర్ హీటింగ్లో మ్యాక్సిమం టెంపరేచర్ మనకి ఎంత సరిపోయింది, 100. ఎందుకని 100 దాటిన తర్వాత వాటర్ ఏమైంది,
బాయిల్ అయిపోతాయి, అంటే ఎవాపరేషన్ జరుగుతుంది, అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే దానితో మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన హాట్ వాటర్ మాత్రం, అంటే అప్ టు 100 డిగ్రీ సెల్సియస్ వరకే కాబట్టి అది ఈజీగా యూటిలైజ్ అవటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్లో మనం తక్కువ టెంపరేచర్ మాత్రం అచీవ్ చేయగలుగుతాం. అంటే మ్యాక్సిమం టెంపరేచర్ అచీవ్డ్ బై ది ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ విల్ బి ది లెస్ ఆర్ లో. ఓకే, ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్లో వచ్చేటువంటి మ్యాక్సిమం టెంపరేచర్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా లార్జర్ హీట్ లాస్ బై కండక్షన్. కండక్షన్ వల్ల హీట్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. సరే, ఇక్కడ కండక్షన్ వల్ల హీట్ లాస్ ఎలా జరుగుతుంది అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. మనం ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ తీసుకుంటే దాన్ని మనం ఒక ట్రాన్స్పరెంట్ షీట్తో పైన ప్లేస్ చేస్తాం, అదేవిధంగా థర్మల్ ఇన్సులేటెడ్ బాక్స్తో కింద ఫిట్ చేసి ఉంచుతాం అని చెప్పాం. మనకి నేచర్లో పర్ఫెక్ట్లీ థర్మల్ ఇన్సులేటెడ్ బాక్స్ అనేది ఏది లేదు. మీకు ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్మోడైనమిక్స్ చెప్పేటప్పుడు చెప్పాం, నో వన్ ఆబ్జెక్ట్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ ఐసోలేటెడ్. మనం యూనివర్స్లో తీసుకున్నటువంటి ఏ ఆబ్జెక్ట్ కూడా ఐసోలేటెడ్ సిస్టమ్ కాదు. అంటే టెంపరేచర్ని ఎంతో కొంత కంపల్సరీగా బయటికి పంపించడం జరుగుతుంది. అంటే దానివల్ల హీట్ అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ అనుకోండి. దీనిపైన ఏరియా ఉంటుంది, ఏంటిది సర్ఫేస్, నథింగ్ బట్ కవర్ ప్లేట్ ఉంటుంది. ఈ కవర్ ప్లేట్ మీద నుంచి ఎయిర్ రష్ అయినప్పుడు ఈ కవర్ ప్లేట్ కూడా ఎంతో కొంత హీట్ అవుతుంది కదా. అంటే దీని దగ్గర నుంచి హీట్ ఏమవుతుంది, ఎయిర్లోకి పాస్ అయిపోతుంది. అంటే డ్యూ టు ది లార్జర్ ఏరియా ఆఫ్ ది ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ ఇట్ విల్ లాసెస్ ఎనర్జీ. మనం తీసుకున్న ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ యొక్క ఏరియా అనేది ఎక్కువగా ఉండడం వల్ల హీట్ లాస్ కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. దాని ఏరియా ఎంత ఉంటుంది, 1 మీటర్ స్క్వేర్ టు 2 మీటర్ స్క్వేర్ ఉంటాయి. అంటే పెద్ద ఉంటాయి. 1 మీటర్ స్క్వేర్ తెలుసు కదా, 1 మీటర్ లెంత్ ఈక్వల్ టు 1 మీటర్ అండ్ ఆల్సో బ్రెడ్త్ ఈక్వల్ టు 1 మీటర్, లేకపోతే 2 మీటర్ స్క్వేర్ ఏరియా వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి హీట్ లాస్ కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ హెవీ ఇన్ వెయిట్ కూడా ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఉందాం. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్? ద అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. మనం ఎక్కడెక్కడ వాడతాం వీటిని, వాటర్ని హీట్ చేసుకోవడానికి. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, దీని గురించి మీకు అందరికీ తెలిసిందే. సన్ రేడియేషన్ యూటిలైజ్ చేసుకొని మనం ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్లోకి వాటర్ పంపించి వాటర్ని హీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేముంటాయి, సోలార్ కుక్కర్స్. ఫర్ కుకింగ్ పర్పస్ వీ కెన్ ఆల్సో యూస్ ది సోలార్ కలెక్టర్స్. సోలార్ కలెక్టర్స్ని ఉపయోగించుకొని మనం కుకింగ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. అంటే సోలార్ కుక్కర్ సిస్టమ్స్లో వాడతాం. అదేవిధంగా నెక్స్ట్ స్పేస్ హీటింగ్. స్పేస్ హీటింగ్ ఇస్ నథింగ్ బట్ టు ఇంక్రీజ్ ది రూమ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కంట్రీస్ ఉంటాయి. కోల్డ్ కంట్రీస్లో అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. లోపల టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా కోల్డ్ కంట్రీస్లో బయట టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా హౌస్ లోపల కూడా టెంపరేచర్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అంటే లో టెంపరేచర్ అనేది మనకి అంటే మన బాడీకి సూటబుల్ కాదు కాబట్టి లోపల టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకున్నాం నథింగ్ బట్ హౌస్ లోపల రూమ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ సోలార్ కలెక్టర్స్ని వాడతారు. అది కూడా ఎలాగో తర్వాత చూద్దాం. నెక్స్ట్ స్పేస్ హీటింగ్ ఇది. నెక్స్ట్ డీశాలినేషన్ ప్లాంట్స్. వాట్ ఈస్ డీశాలినేషన్? ద కన్వర్టింగ్ ఆఫ్ ఇంప్యూర్ వాటర్ టు ప్యూర్ వాటర్. ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చేటువంటి పద్ధతిని ఏమంటాం, డీశాలినేషన్ అంటాం. ఈ డీశాలినేషన్ ప్లాంట్స్లో కూడా సోలార్ కలెక్టర్స్ని ఉపయోగిస్తారు. అంటే ఈ సోలార్ రేడియేషన్ ఉపయోగించుకొని ఏం చేస్తాం, ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ డీశాలినేషన్ ప్లాంట్స్లో. అదేవిధంగా డ్రైయింగ్ పర్పసెస్. డ్రైయింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్లో మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆ మాయిశ్చర్ని డిక్రీజ్ చేయడానికి ఈ డ్రైయింగ్ పర్పసెస్లో కూడా మనం ఏం చేస్తాం, ఈ సోలార్ కలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా చేయాలి అంటే అందులో ఉండేటువంటి మాయిశ్చర్ అనేది
కొన్ని ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, కొంత పర్సంటేజ్ అనేది ఉండాలి. ఆ పర్సంటేజ్ వరకు మనం మెయింటైన్ చేయడం కోసం వాటిని ఏం చేయాల్సి ఉంటుంది, డ్రై చేయాల్సి ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి మాయిశ్చర్ని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. అలా మాయిశ్చర్ని బయటికి తీసుకురావడం కోసం కూడా మనం ఏం చేస్తాం, ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని లేకపోతే సోలార్ రేడియేషన్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మెయిన్ అప్లికేషన్స్. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, కాకపోతే మనకి ఇంతవరకు సరిపోతాయి. ఓకే, వేడిలో వాడతాం సోలార్ వాటర్ హీట్ సిస్టంలో, అదేవిధంగా సోలార్ కుక్కర్స్లో, స్పేస్ హీటింగ్, డీసాలినేషన్ ప్లాంట్స్లో, అదేవిధంగా డ్రైయింగ్ పర్పసెస్లో వాడతాం. సరే, ఇప్పుడు సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో మనం సోలార్ కలెక్టర్ని ఏ విధంగా యూస్ చేస్తాం అంటే వాటి యొక్క కన్స్ట్రక్షన్. వీ కెన్ డిస్కస్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్. ఓకే, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్. In solar water heating system, there are three main components. First one is solar collector. Second one is heat exchanger or pump module. Heat exchanger ni gaani pump module gaani use chestam. In third part will be the storage tank. These three are the main components in సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో కంపల్సరీగా ఈ మూడు ఉండాలి. ఏమేమి ఉండాలి, సోలార్ కలెక్టర్ ఒకటి, హీట్ ఎక్స్చేంజరు ఆర్ పంప్ మాడ్యూల్, నెక్స్ట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్. ఈ మూడు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో వాటర్ సర్క్యులేషన్ని బేస్ చేసుకొని వీటిని 2 టైప్స్ కింద విడగొడతాం. అంటే ఇప్పుడు సోలార్ వాటర్ సిస్టంలో వాటర్ని ఫ్లో చేయాలి కదా, ఆ వాటర్ని ఫ్లో చేసేటువంటి పద్ధతిని బట్టి మనం సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి న్యాచురల్ కన్వెక్షన్ సోలార్ వాటర్ హీటర్స్ అనేది న్యాచురల్ కన్వెక్షన్ సోలార్ వాటర్ హీటర్ ఫస్ట్ వన్. రెండవది ఫోర్స్డ్ కన్వెక్షన్, దీన్నే సర్క్యులేషన్ అని కూడా చెప్తారమ్మా. న్యాచురల్ సర్క్యులేషన్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్స్ అంటారు, అదేవిధంగా ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ కూడా పిలుస్తారు. ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఉంటుంది. ఓకే, ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్. ఓకే, ఫస్ట్ న్యాచురల్ సర్క్యులేషన్ ఆఫ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ చూద్దాం. అంటే ఈ సోలార్ వాటర్ హీటర్లో మనం ఎక్స్టర్నల్ ఏజెంట్ అనేది ఏమీ యూజ్ చేయకుండా వాటర్ అనేది ఆటోమేటిక్గా దానంతట అదే వెళుతూ ఉండాలి. అంటే దానంతట అదే సర్క్యులేషన్ జరుగుతూ ఉండాలి. అలా సర్క్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలనేది చూద్దాం. ఏంటిది న్యాచురల్ సర్క్యులేటింగ్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ చూద్దాం. ఫస్ట్ ఇందులో 3 కాంపోనెంట్స్ ఉండాలని చెప్పాం కదమ్మా. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిది, సోలార్ కలెక్టర్. సెకండ్ వన్ ఏంటిది, హీట్ ఎక్స్చేంజర్ ఆర్ పంప్ మాడ్యూల్. థర్డ్ వన్ స్టోరేజ్ ట్యాంక్. ఫస్ట్ ఏం చేద్దాం, ఒక సోలార్ కలెక్టర్ని తీసుకుందాం. ఇదిగోండి, ఇది సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్, దీని మీద ఏం ఇన్సిడెంట్ అవుతుంది, సోలార్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. దీన్ని సోలార్ రేడియేషన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి పైప్స్ అటాచ్ చేయండి ఆటోమేటిక్గా. లేదు, నిన్న డిజైన్ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఒక దగ్గర నుంచి వాటర్ లోపలికి రావాలి, ఒక నుంచి పైకి పోవాలి. ఇదిగోండి, ఇది వాటర్ అవుట్లెట్ అనుకోండి, ఇక్కడ నుంచి వాటర్ ఇన్లెట్ వస్తాయి అనుకుందాం. ఓకే, స్టోరేజ్ ట్యాంక్ ఉండాలి మూడోది. ఇది పంపు మాడ్యూల్ రెండవది. మూడోది స్టోరేజ్ ట్యాంక్. స్టోరేజ్ ట్యాంక్ అన్నాం. స్టోరేజ్ ట్యాంక్ అంటే వాటర్ని స్టోర్ చేసుకోండి. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఈ సోలార్ కలెక్టర్ కంటే ఎక్కువ హైట్లో పెట్టాలా, కింద తక్కువ హైట్లో ఉంచాలా, లేదా సేమ్ హైట్లో ఉంచితే సరిపోతుందా? ఇక్కడ ఏమన్నాం, న్యాచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అన్నాం. న్యాచురల్ సర్క్యులేషన్ అంటే వాటర్ ఆటోమేటిక్గా దాని అంతా అది వెళ్ళాలి. వాటర్ దాని అంతా అది వెళ్ళాలి అంటే హై నుంచి లోకి వెళ్ళిద్దా, లో నుంచి హైకి వెళ్ళిద్దా, హై నుంచి లోకి వెళ్ళేది. హై నుంచి లోకి వెళ్ళేది కాబట్టి స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎక్కడ ఉండాలి, టాప్లోనే ప్లేస్ చేయాలి. ఇదిగోండి, అంటే నాకు స్పేస్ సరిపోక నేను కొంచెం కింద గీసాను, ఇది మీరు పైన తీసుకోండి. ఓకే, ఇదేంటిది, స్టోరేజ్ ట్యాంక్. ఓకే, ఇది ఇలా సోలార్ కలెక్టరు. నెక్స్ట్ వాటర్ సర్క్యులేటింగ్ పంప్ మాడ్యూల్ ఆర్ హీట్ ఎక్స్చేంజర్. నెక్స్ట్ స్టోరేజ్ ట్యాంక్. ఈ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఏ స్టోరేజ్ ట్యాంక్ వాడాలి,
థర్మల్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ వాడాలి. ఎందుకని హాట్ వాటర్ మొత్తం కూడా ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇది కనుక థర్మల్ ఇన్సులేటెడ్ కాదనుకోండి, దాని లోపల ఉన్నటువంటి హీట్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అంటే వెంటనే వాటర్ ఏమవుతాయి, కూల్ అవుతాయి. అలా కూల్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఉపయోగించేటువంటి ట్యాంక్ కూడా ఎలా ఉండాలి, థర్మల్ ఇన్సులేటెడ్ అయి ఉండాలి. థర్మల్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్. ఓకే, ఇది కన్స్ట్రక్షన్, అంటే జనరల్ బ్లాక్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. అయితే దీని యొక్క వర్కింగ్ చూద్దాం, అంటే ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ అవసరం. సరే, ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందన్నాం. ఇదిగోండి, ఈ స్టోరేజ్ ట్యాంక్లో వాటర్ ఉంది. వాటర్ కిందకు వచ్చింది. ఇదిగోండి, వాటర్ ఇలా వస్తున్నాయి, లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ ఇటు పైకి వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు వాటర్ అనేది హై టూలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాయి. కానీ లో టు హై ఇటు నుంచి ఇటు పోవాలగా, అంటే ఇటు చుట్టూ తిరిగి వెళ్ళాలి. అంటే ఈ లో టు హై వెళ్తాయి, ఆటోమేటిక్గా వెళ్ళలేవు. లేదు, ఒకవేళ వెళ్తాయి, ఎప్పుడు వెళ్తాయి, హైట్ డిఫరెన్స్ ఉండటం వల్ల. హైట్ డిఫరెన్స్ ఉండటం వల్ల కొంత హైట్ వరకు వెళ్తాయి. కొంత హైట్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక యూ షేప్డ్ ట్యూబ్ తీసుకుందాం. ఈ యూ షేప్డ్ ట్యూబ్లో కనుక మనం ఒక ఆమ్లో నుంచి వాటర్ని పోర్ చేస్తూ ఉన్నట్లయితే ఆ వాటర్ అనేది అదే ఆమ్లో ఉంటాయా, ఉండవు. ఏమవుతాయి, సెకండ్ ఆమ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఒక యూ షేప్డ్ ట్యూబ్ తీసుకొని ఆ యూ షేప్డ్ ట్యూబ్లో ఒక ఎండ్లో మనం వాటర్ పోర్ చేస్తూ ఉన్నట్లయితే అవి ఫస్ట్ ఎండ్ నుంచి సెకండ్ ఎండ్ వరకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో కొంత వాటర్ పోసి మనం వదిలేసాం. ఆ వాటర్ పోసి వదిలేసినప్పుడు ఫస్ట్ ఆమ్లో లిక్విడ్ లెవెల్ అనేది ఎంతైతే ఉందో సెకండ్ ఆమ్లో కూడా లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది, అంతే ఉంటుంది. ఎందుకని, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వలన, అంటే పైనుంచి ఇదిగోండి ఇటు ఎయిర్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఇక్కడ వరకే ఫ్లూయిడ్ ఉంది, మనం పోస్తూ ఉన్నాం. ఈ ఫ్లూయిడ్ ఇక్కడ వరకు వచ్చి ఆగింది. ఈ ఫ్లూయిడ్ యొక్క వెయిట్ ఎటు ఉంటుంది, కిందకు ఉంటుంది, mg. ఇందాక మనం ఎంటీ యూ షేప్డ్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ఆ ఎంటీ యూ షేప్డ్ ట్యూబ్ లోపల ఏముంటుంది, ఎయిర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, ఈ వాటర్ని పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. వాటర్ ఏం చేస్తుంది, ఎయిర్ మాలిక్యూల్స్ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది మనకి, mg, వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎయిర్ ఏమవుతుంది, వెనక్కి వెళుతుంది. ఎయిర్ వెనక్కి వెళుతూ ఉంటుంది. ఎప్పటి వరకు వెనక్కి వెళ్తుంది నెక్స్ట్ అంటే, పైనుంచి వచ్చేటువంటి అట్మాస్ఫిరిక్ ప్రెషర్, మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్ యొక్క వెయిట్ వలన వచ్చేటువంటి ప్రెషర్ రెండూ ఈక్వల్ అయ్యేంత వరకు కూడా మనకి లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. మనం కనుక ఒకే ఒక ఫ్లూయిడ్ తీసుకొని యూ షేప్డ్ ట్యూబ్లో కనుక పోసినట్లయితే ఫస్ట్ ఆమ్లో ఎంత హైట్ వరకు అయితే వాటర్ ఉన్నాయో సెకండ్ ఆమ్లో కూడా అంతే హైట్ వరకు వాటర్ అనేది ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే సేమ్ హైట్కి వచ్చాయో, ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం గమనించవచ్చు, ఈ యూ షేప్డ్ ట్యూబ్ రెండు వైపులా కామన్గా ఉంది. దీన్ని ఎలిమినేట్ చేయండి, కాసేపు దీన్ని పక్కన పెట్టండి. ఈ హైట్ వరకు వాటర్ ఉన్నాయి, దీని వరకు కొంత వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ ఏంటి ఉంటుంది, కిందకి యాక్ట్ అవుతుంది. అదేవిధంగా రెండో వైపు తీసుకున్నాం, ఇదిగోండి ఇది. ఇటువైపు ఉన్నటువంటి వాటర్ కూడా ఎంత కొంత వెయిట్ ఉంటుంది కదా, ఆ వాటర్ వెయిట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఈ ఫస్ట్ ఆమ్లో ఉన్నటువంటి వాటర్కి వెయిట్కి ఈక్వల్. అంటే రెండు ఆమ్స్లో కూడా వెయిట్ ఆఫ్ ది వాటర్ సేమ్, కాబట్టి బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ ఆమ్లో ఉన్నటువంటి లిక్విడ్ యొక్క వెయిట్ ఎక్కువ అనుకోండి, దీని వెయిట్ తక్కువ అనుకోండి, ఆటోమేటిక్గా లెవెల్ ఎక్కడ రైజ్ అయ్యింది, ఇక్కడ లెవెల్ రైజ్ అయ్యింది, ఇక్కడ లెవెల్ ఏమైంది, తగ్గింది. ఒకవేళ సెకండ్ ఆమ్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు సెకండ్ ఆమ్లో లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఫస్ట్ ఆమ్లో లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇది కేవలం యూ షేప్లోనే ఉంటేనే కాదు, ఏ షేప్లో ఉన్నా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఈ షేప్లో ఉంది, ఇలా వి షేప్లో ఉందనుకోండి. ఈ ఫస్ట్ ఆమ్లో ఎంతవరకు అయితే ఎంత హైట్ వరకు అయితే వాటర్ ఉన్నాయో సెకండ్ ఆమ్లో కూడా ఏమవుతుంది, అంతే హైట్ వరకు వాటర్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ తక్కువ, ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువ, కానీ సేమ్ లెవెల్ వరకే ఉంటాయి. దీన్ని హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ అంటారు. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో వస్తుంది హైడ్రోస్టాటిక్ పారాడాక్స్ గురించి. ఇప్పుడు అదే ప్రాసెస్ మనకి ఇక్కడ ఈ న్యాచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్లో జరుగుతుంది. ఎలా అంటే, ఈ స్టోరేజ్ ట్యాంక్లో కొంత వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అనేది ఈ పైప్లోకి ఎంటర్ అవుతాయి. ఈ పైప్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టోరేజ్ ట్యాంక్ పైన ఎక్కడ ఉందనుకోండి, ఈ వాటర్ లెవెల్ ఇది, ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇదే హైట్లో సోలార్ హీటర్లో కూడా ఇక్కడ వరకు వాటర్ ఉంటాయి. ఈ రెండు లెవెల్స్ సేమ్గా ఉన్నాయి, ఎందుకని ఇక్కడ వెయిట్ ఓకే, ఇక్కడ వెయిట్ సేమ్గా ఉంది. ఎప్పుడైతే సోలార్ వాటర్ హీటర్లో సోలార్ కలెక్టర్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుందో, సోలార్ కలెక్టర్ యొక్క టెంపరేచర్ రైజ్ అయితే ఇందులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఉంటుంది కదా, లిక్విడ్, ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ కూడా ఏమవుతుంది, రైజ్ అవ్వడం జరుగుతుంది. లిక్విడ్ టెంపరేచర్ రైజ్ అయింది, ఆటోమేటిక్గా ఏం జరిగింది, మనకి టెంపరేచర్ రైజ్ అయితే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ పెరిగితే
డెన్సిటీ పెరిగితే తగ్గిద్దా? తగ్గుతుంది. ఎందుకని? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఆటోమేటిక్గా డెన్సిటీ ఏమైంది? తగ్గిద్ది. డెన్సిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా వెయిట్ కూడా తగ్గినట్టే కదా. అదేమవుతుంది? బికమ్స్ లైటర్, అంటే దాని యొక్క వెయిట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇందాక చెప్పాను ఇక్కడ ఫస్ట్ ఆర్మ్లో వెయిట్ ఎక్కువగా ఉండి సెకండ్ ఆర్మ్లో వెయిట్ కనుక తక్కువగా ఉన్నట్లయితే సెకండ్ ఆర్మ్ యొక్క వాటర్ లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. ఫస్ట్ ఆర్మ్లో లిక్విడ్ లెవెల్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ కూడా అదే ప్రొసీజర్. ఇందులో వాటర్ యొక్క టెంపరేచర్ కొంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 27 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ కూడా వాటర్ ఉంది, ఈ వాటర్ యొక్క టెంపరేచర్ 28 డిగ్రీ సెల్సియస్ అనుకోండి, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తేడా ఉంది కదా. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ యొక్క వెయిట్లో కొంత తేడా వస్తుంది, అంటే లిక్విడ్ డెన్సిటీ మారుతుంది. లిక్విడ్ డెన్సిటీ మారడం వలన ఈ లిక్విడ్ ఏమవుతుంది? కొంచెం పైకి వెళ్తుంది, అంటే ఇక్కడ దాకా ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్తుంది. దీని టెంపరేచర్ 29 అయింది, కొంచెం పైకి పోయింది. 30 అయింది, ఇంకొంచెం పైకి పోయింది. 31 అయింది, ఇంకొంచెం పైకి పోయింది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటర్ యొక్క డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. వాటర్ యొక్క డెన్సిటీ అనేది తగ్గటం వల్ల ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? బాటమ్ నుంచి హైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. డ్యూ టు ది టెంపరేచర్ డిఫరెన్స్ ద వాటర్ విల్ న్యాచురల్లీ సర్క్యులేటెడ్ అరౌండ్ ది పంప్ ఆర్ పైప్ మాడ్యూల్స్. ఈ పైప్ మాడ్యూల్ ద్వారా ఏమవుతుంది? వాటర్ అనేది దానంతట అది తిరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాటర్ కొన్ని వస్తాయి, ఇక్కడ హీట్ తీసుకొని ఇందులోకి వెళ్తాయి, ఆటోమేటిక్గా దీని టెంపరేచర్ కొంత రైజ్ అయ్యింది, మళ్ళీ అవే వాటర్ తిరుగుతాయి, అంటే ఇంకా న్యాచురల్గా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మనం బయట నుంచి ఎటువంటి ఎనర్జీ కూడా యూటిలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది న్యాచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్. అయితే ఈ న్యాచురల్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ని ఎక్కడ ఎక్కువగా వాడతారు? డొమెస్టిక్ పర్పసెస్లో వాడతారు. డొమెస్టిక్ పర్పస్ అంటే ఇళ్లలో వాడతారు. ఈ వీటిని ఉపయోగించి మ్యాక్సిమం మనం ఎంత వాటర్ వరకు హీట్ చేసుకోవచ్చు అంటే 50 లీటర్స్ నుంచి 100 లీటర్ 120 లీటర్ రేంజ్ వరకు ఉంటాయి. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి, కొంచెం పెద్ద ఇల్లు అనుకోండి ఒక 70 లీటర్లు 80 లీటర్లు, ఇంకా పెద్ద ఇల్లు అయితే 100 లీటర్లు, అలా క్యాపబిలిటీస్ ఉంటాయి. ఆ క్యాపబిలిటీస్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. అయితే ఇది డే టైంలోనే ఉపయోగపడుతుంది, నైట్ టైంలో ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. మరి డే టైంలో ఓకే, మరి నైట్ టైంలో కూడా నాకు హాట్ వాటర్ కావాలి అంటే ఏం చేయాలి మరి? అందుకని ఏం చేస్తారు అంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ లోపల ఒక సప్లిమెంటరీ ఆక్సిలరీ కాయిల్ ప్లేస్ చేస్తాం. నథింగ్ బట్ హీటర్. ఓకే, సప్లిమెంటరీ ఆక్సిలరీ కాయిల్, దాన్ని హీటర్ అంటాం. ఒక హీటర్ని కూడా దీని లోపల ఇమ్మర్స్ చేసి ఉంచుతారు. అంటే మనకి క్లౌడీ డేస్లో టెంపరేచర్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు హాట్ వాటర్ రావు. ఆ హాట్ వాటర్ రావడం కోసం ఏం చేస్తారు? ఈ హీటర్ ప్లేస్ చేసి ఉంచుతారు. ఒకవేళ ఇది పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించుకొని ఈ ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ ఏమవుతాయి? హీట్ అవుతాయి. ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ హీట్ అవుతాయి కాబట్టి మనం దాన్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి హాట్ వాటర్ బయటికి పోతాయి. ఓకే, ట్యాంక్ మళ్ళీ ఎంటీ అయింది కదా, లోపలికి వాటర్ రావాలిగా, ఇటు కోల్డ్ వాటర్ అని. ఓకే, ఇది న్యాచురల్ సర్క్యులేటెడ్ సోలార్ వాటర్ హీటర్. సోలార్ వాటర్ హీటర్లో వాటర్ అనేది దానంతట అదే సర్క్యులేట్ అవుతూ ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది అనేది. సరే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాము? ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్. ఈ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్లో వాటర్ అనేది దానంతట అది మూవ్ అవ్వదు. కంపల్సరీగా ఏం చేయాలి? ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అనేది మనం వాడాల్సి ఉంటుంది. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్. ఓకే, ఫోర్స్డ్ సర్క్యులేటర్ అంటే బలవంతంగా అనమాట. ఫోర్స్ అంటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉపయోగించి వాటర్ని ఫ్లో చేయాలి. దీంట్లో కూడా అంతే, బేసిక్గా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 3 కాంపోనెంట్స్ ఏమండి? సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఒకటి ఉంటుంది, దిస్ ఈజ్ ద సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. దీని మీద మనకేమవుతుంది? సన్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ సోలార్ వాటర్ హీటర్ని స్టోరేజ్ ట్యాంక్తో కనెక్ట్ చేయాలి. ఇందాక న్యాచురల్ సర్క్యులేటెడ్ సోలార్ వాటర్ హీటర్ సిస్టంలో స్టోరేజ్ ట్యాంక్ ఎక్కడ ఉండాలని చెప్పాం? సోలార్ కలెక్టర్కి పైన ఉండాలి. ఎందుకని? వాటర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవ్వాలి కాబట్టి. కానీ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్ సిస్టంలో ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకని? వాటర్ని మనం ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉపయోగించి పంపిస్తున్నాం కాబట్టి. అంటే ఇక్కడ ఈ స్టోరేజ్ ట్యాంక్ యొక్క ప్లేస్తో సంబంధం ఏమి ఉండదు, అది ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఏమీ అవసరం లేదు. ఓకే, ఇది థర్మల్ ఇన్సులేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ అనుకోండి. స్టోరేజ్ ట్యాంక్.
నెక్స్ట్ ఈ స్టోరేజ్ ట్యాంక్ని ఈ సోలార్ కలెక్టర్ని రెండింటిని ఏం చేద్దాం, డైరెక్ట్గా పైప్స్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అట్లా. ఎందుకని వాటర్ ఆటోమేటిక్గా సర్క్యులేట్ అవ్వట్లేదు ఇక్కడ, మనం బలవంతంగా చేయాలి. అంటే కంపల్సరీగా బయట నుంచి ఒక మోటరో లేకపోతే పంపో ఏదో ఒకటి మనం కనెక్ట్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇక్కడ ఒక చెక్ వాల్వ్ ప్లేస్ చేస్తాం అమ్మ. దీని ఏమంటారంటే చెక్ వాల్వ్ అంట. చెక్ వాల్వ్ దేనికి ఉపయోగిస్తారు అంటే టు ఫ్లో ది వాటర్ ఇన్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్. సింగిల్ డైరెక్షన్లో మాత్రమే వాటర్ అనేది వెళ్ళడం కోసం దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఈ పంప్ ఉంది కదా, ఇది పంప్. ఈ పంప్ అనేది మనం ఆపరేట్ చేయం, దాంట్లో ఒక సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ ప్రకారం ఆటోమేటిక్గా అదే ఆపరేట్ అవుతుంది. ఎలా ఆపరేట్ అవుతుందంటే ఇది స్విచ్ అనుకోండి, పంప్ స్విచ్ ఇది. ఈ పంప్ స్విచ్ పంప్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పంప్ స్విచ్లో ఒక సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ ఏం చేస్తుంది అంటే సోలార్ కలెక్టర్ టెంపరేచర్ సెన్సారు, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ టెంపరేచర్ సెన్సార్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇలా కనెక్ట్ చేస్తాం. ఈ స్విచ్ అనేది ఏం చేస్తుందంటే సోలార్ కలెక్టర్ యొక్క టెంపరేచర్ని, స్టోరేజ్ ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ని రెండింటినీ మెజర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సోలార్ కలెక్టర్లో ఉన్నటువంటి టెంపరేచరు స్టోరేజ్ ట్యాంక్ యొక్క టెంపరేచర్ కంటే 7 degrees అబోవ్ ఉందో, ఎంత 7 degrees అబోవ్, 7 degrees అబోవ్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ స్విచ్ అనేది ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ అయినప్పుడు పంప్ కూడా ఆన్ అవుతుంది. పంప్ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతూ వస్తాయి. సర్క్యులేట్ అవుతూ వచ్చి మళ్ళీ ఇంకా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అంటే దీని దగ్గర నుంచి హీట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి హీట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటాయి. మనకు కావాల్సినప్పుడు మనం ఏం చేస్తాం, హాట్ వాటర్ని బయటకు తీసుకుంటాం. ఓకే, ట్యాంక్ ఎంటీ అవుతుంది కదా, ఆ ట్యాంక్ ఎంటీ అయినప్పుడు కూల్ వాటర్ లోపలికి పంపిస్తాం, కోల్డ్ H2O. ఓకే, ఇది ప్రాసెస్. ఒకవేళ ఇది పని చేయట్లేదు అంటే నైట్ టైం అనుకోండి, నైట్ టైం ఇది యూటిలైజ్ అవ్వదు కదా, ఆ యూటిలైజ్ అవ్వనప్పుడు ఏం చేస్తాం, ఒక సప్లిమెంటరీ కాయిల్ నథింగ్ బట్ హీటర్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. సో ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంలో ఏం చేసామమ్మా, స్టోరేజ్ ట్యాంక్ని, సోలార్ కలెక్టర్ని ఒక పంప్ ద్వారా కనెక్ట్ చేసాం. ఈ పంప్ యొక్క స్విచ్ అనేది ఆటోమేటిక్ స్విచ్, అదేం చేస్తుంది, ఒక సెన్సార్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఇక్కడ ఎన్ని సెన్సార్లు ఉంటాయి, 2 సెన్సార్లు ఉంటాయి. ఒక సెన్సార్ ఏమో సోలార్ కలెక్టర్ యొక్క టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుంది, ఇంకొక సెన్సార్ ఏమో స్టోరేజ్ ట్యాంక్ యొక్క టెంపరేచర్ని డిటర్మైన్ చేస్తుంది. ఎప్పుడైతే రెండింటి యొక్క టెంపరేచర్ అనేది 7 degrees కంటే ఎక్కువ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అవుతుంది. ఆ స్విచ్ ఆన్ అయినప్పుడు పంప్ రన్ అయ్యి స్టోరేజ్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ అనేది సోలార్ కలెక్టర్ గుండా ఫ్లో అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ కలెక్టర్ గుండా ఫ్లో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా సోలార్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి హీట్ ఎనర్జీని ఈ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ ఏం చేస్తాయి, అబ్జార్బ్ చేసుకుని వాటి యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అవుతూ పోయి ఎక్కడో ఒక చోట దీని టెంపరేచర్ డిఫరెన్స్, అంటే రెండింటి యొక్క టెంపరేచర్ సేమ్ అవుతుంది కదా, ఇందాక చెప్పాం రెండింటి యొక్క టెంపరేచర్ అనేది 7 degree డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆన్ అవుతుందని. ఎప్పుడైతే ఈ రెండింటి టెంపరేచర్ సేమ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇదేమైంది, ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఈ సోలార్ కలెక్టర్లో వాటర్ ఉంటాయిగా, మళ్ళీ ఇటు నుంచి తిరగకూడదు. దానికోసం ఇక్కడ ఏం చేసాం, చెక్ వాల్వ్ ఒకటి ప్లేస్ చేసాం. ఈ చెక్ వాల్వ్ ఏం చేస్తుంది, వాటర్ కింద నుంచి పైకి మాత్రమే పంపించద్దు, అది పై నుంచి కిందకి రానివ్వదు. అంటే ఈ ఎప్పుడైతే స్విచ్ ఆగిపోయిందో, అంటే పంప్ అనేది ఆఫ్ అయిందో అప్పుడు కలెక్టర్ లోపల ఉన్నటువంటి వాటర్ అనేది కలెక్టర్ లోపలే ఉండిపోతాయి, ఇక్కడతో ఆగిపోతాయి, ఈ కిందకి రావు. ఓకే, ఇది ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అనేది. దీన్ని ఎక్కడ ఎక్కువగా వాడతారు అంటే కమర్షియల్ పర్పసెస్లో వాడతారు. కమర్షియల్ పర్పసెస్ అంటే హాస్పిటల్స్లో, లేకపోతే హాస్టల్స్లో, లేకపోతే ఎక్కడన్నా ట్రస్ట్లు ఉంటాయి కదా, అన్నదాన సత్రాలు ఇవన్నీ, వాటిల్లో అక్కడ ఎక్కువగా వాడటం జరుగుతుంది. అంటే ఎందుకని పీపుల్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఈ పంప్ మాడ్యూల్నే కాకుండా హీట్ ఎక్స్చేంజర్ని కూడా వాడతారు. ఏది, హీట్ ఎక్స్చేంజర్. హీట్ ఎక్స్చేంజర్ అంటే పేరులో ఉంది, హీట్ ఎక్స్చేంజర్ ఏం చేస్తుంది, ద డివైస్ విచ్ కెన్ ఎక్స్చేంజ్ ది హీట్.
ఏదైతే హీట్ని ట్రాన్స్ఫర్ చేసిద్దో దాన్ని ఏమంటాం, హీట్ ఎక్స్చేంజర్ అంటాం. మీ అందరికీ కనుక ఏసీ ఆపరేషన్ అంటే ఎయిర్ కండిషనర్ యొక్క ఆపరేషను, అదేవిధంగా రిఫ్రిజిరేటర్ యొక్క ఆపరేషను, ఆ రెండింటి యొక్క ఆపరేషన్ కనుక మీకు తెలిసినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. మీకు రిఫ్రిజిరేటర్లో ఏం జరుగుతుంది, రిఫ్రిజిరేటర్ లోపల గ్యాస్ ఒకటి ఉంటుంది, ఏది క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం కదా, ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఒకటి, ఆ గ్యాస్ ఉంటుంది. అందులో ఆ గ్యాస్ ఏం చేస్తుంది, కింద కంప్రెసర్ ఉంటుంది, మీ మోటార్ ఉంటుంది, మోటార్ రన్ అవుతూ ఉంటుంది. కంప్రెసర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ గ్యాసెస్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చుద్ది. ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది ఫ్రిడ్జ్ లోపల కంటెంట్స్ ఉంటాయి కదా, దాని దగ్గర నుంచి హీట్ తీసుకుంటాయి. అంటే మీరు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ వెనక భాగంలో చూస్తే నెంబర్ ఆఫ్ జల్లెల్లాగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రిడ్జ్ లోపల కూడా డీప్ ఫ్రిడ్జ్ లోపల లేదా వెనక పార్ట్ ఉంటుంది కదా, ఆ వెనక పార్ట్ నథింగ్ బట్ డోర్ ఓపెన్ చేస్తాం అనుకోండి, డోర్ ఓపెన్ చేసిన లోపల భాగంలో చివర మీకు ఈ షేప్లో కనపడతా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది పైప్ అన్నమాట. ఇక్కడి నుంచి ఏం మూవ్ అవుతుంది, మీరు తీసుకున్నటువంటి గ్యాస్ అంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి గ్యాస్ మూవ్ అయ్యేది. గ్యాస్ ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి గ్యాస్ అనేది ఈ పైప్ ద్వారా కిందకి వచ్చేటప్పుడు ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి కంటెంట్స్ దగ్గర నుంచి టెంపరేచర్ అంటే హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. హీట్ అబ్జార్బ్ చేసుకొని దాని యొక్క టెంపరేచర్ ఏం చేసింది, రైజ్ చేసింది. అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నది కాస్త గ్యాసెస్ స్టేట్లోకి పోయింది. మళ్ళీ అది కంప్రెసర్ లోపలికి పోయిన తర్వాత కంప్రెసర్ మళ్ళీ ఏం చేసిద్ది, దాన్ని లిక్విడ్ కింద మార్చింది. లిక్విడ్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ లోపల ఉన్న కంటెంట్ దగ్గర నుంచి ఇంకొంత హీట్ తీసుకుంటుంది. ఇలా ప్రతిసారి ఏమవుతుంది, లోపల మనం ప్లేస్ చేసినటువంటి కంటెంట్స్ నథింగ్ బట్ పాలు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, వీటి దగ్గర నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఒక 10 జౌల్స్ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత ఇంకో 10 జౌల్స్, తర్వాత ఇంకో 10 జౌల్స్, ఇలా వరుసగా లోపల ఉన్నటువంటి కంటెంట్ దగ్గర నుంచి ఏం చేస్తుంది, హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంది. అలా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోవటం వల్ల వాటి యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి లోపల ఏమవుతాయి, ఏమైతే కూల్ అవుతాయి. ఎయిర్ కండిషనర్ ప్రిన్సిపల్ కూడా అదే, మన ఏసీలో వాడతాం కదా, ఏసీలో కూడా ప్రిన్సిపల్ అదే. ఏసీ లోపల పైనుంచి గాలి లోపలికి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలో ఉందనుకోండి, స్ప్లిట్ ఏసీ. ఏసీ రూమ్ లోపల హాట్ ఎయిర్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. అందుకనే మన ఏసీని ఏం చేస్తాం, పైన పెడతాం. ఎప్పుడైనా రూమ్లో ఏసీలు అనేవి పైనే బిగించుంటాయి, కింద బిగించుండవు. లేకపోతే విండో ఏసీలు ఉంటాయి. విండో ఏసీలు అంటే ఆ కిటికీలో పెడతారు, అవి పాతాయి, బయటికి లోపలికి కనెక్ట్ అయి ఉంటాయి. అది ఓన్లీ రూమ్ లోపలే ఉండదు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి స్ప్లిట్ ఏసీలు ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి, రూమ్లో టాప్లో ఉంటాయి. ఎందుకని పైన పెడతారు, పైన హాట్ గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇదిగోండి, ఇది ఏసీ అనుకోండి, హాట్ గ్యాసెస్ పైనుంచి కిందకు వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్తాయి, ఫ్యాన్ బ్లో అవుతుంటుంది, ఫ్యాన్ బ్లో అయినప్పుడు లోపలికి వెళ్తాయి. ఈ లోపల పైప్స్ ఉంటాయి, ఇలా కాపర్ పైప్స్. ఈ కాపర్ పైప్లో కూడా ఏముంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది, గ్యాస్. ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే హాట్ ఎయిర్ అనేది ఈ లోపలికి వచ్చిందో దీని దగ్గర ఉన్నటువంటి హాట్నెస్ని అండ్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీని ఆ పైప్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్కి ఇచ్చేస్తుంది. ఫ్లూయిడ్కి ఇవ్వడం వల్ల ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ రైజ్ అయ్యింది, అదేమైంది మళ్ళీ గ్యాస్ కింద మారింది. ఇదేమవుతుంది, కూల్ అవుతుంది. ఈ కూల్ అయ్యి లోపల నుంచి మనకి గాలి ఏమవుతుంది, బయటికి చల్లగా వస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది ఏమైంది, గ్యాస్ కింద మారింది కదా, అది మళ్ళీ కంప్రెసర్ లోపలికి పోయింది. కంప్రెసర్ ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది, ఎక్కడో. స్ప్లిట్ ఏసీ అనేది దానికోసమే. మన రూమ్ లోపల మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది, ఆ బయట బాక్స్ ఉంటుంది కదా, ఏసీ బాక్స్ బయట ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, కంప్రెసర్ ఉంటుంది. ఈ లిక్విడ్ ఈ ఏసీ లోపల గ్యాసెస్ స్టేట్లోకి మారినటువంటి లిక్విడ్ అనేది గ్యాస్ అనేది ఎక్కడికి వెళ్తుంది, కంప్రెసర్ దగ్గరికి వెళ్తుంది. కంప్రెసర్ మళ్ళీ ఏం చేస్తుంది, దాన్ని లిక్విడ్ కింద మార్చింది. లిక్విడ్ కింద మార్చి మళ్ళీ దీంట్లో పంపిస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది హీట్ తీసుకొని మళ్ళీ వేపర్ కింద మారి మళ్ళీ పైకి పోతుంది. ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఏం చేస్తుంది, హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ దగ్గర నుంచి హీటు లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్కి బయట ఉన్నటువంటి ఎయిర్కి రెండింటికి మధ్యలో హీట్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, హీట్ ఎక్స్చేంజర్ అంటాం. అలాగనే ఏసీ తీసుకున్నా కూడా అంతే. ఏసీ అన్నా, ఫ్రిడ్జ్ లోపల కూడా ఈ పైప్ ఉందన్నాం. ఈ ఫ్రిడ్జ్ లోపల ఈ పైప్ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంది, ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి కండెన్స్ దగ్గర నుంచి హీట్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, మనం ఉపయోగించేటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ అనేది మనం తీసుకున్నటువంటి కంటెంట్ దగ్గర నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకొని గ్యాసెస్ స్టేట్లోకి లిక్విడ్ స్టేట్లోకి, గ్యాసెస్ స్టేట్లోకి లిక్విడ్ స్టేట్లోకి మారడం జరుగుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా వాడతారు. అంటే హీట్ ఎక్స్చేంజర్ కింద వాడతారు. చూపిస్తాను అది కూడా అలాగా. ఈ స్టోరేజ్ ట్యాంక్ ఉంది కదా, ఇదిగో ఇది స్టోరేజ్ ట్యాంక్ అనుకోండి.
ఈ స్టోరేజ్ ట్యాంక్లో ఇందాక దీన్ని ఏం చేసాం, డైరెక్ట్గా వాటర్ కనెక్ట్ చేసాం. ఇంక ఇప్పుడు వాటర్ ఉండదు. ఇది హీట్ ఎక్స్చేంజర్. ఇలా ఉంటుంది. దీని లోపల ఏం చేస్తారంటే ఫ్లూయిడ్ వాడతారు. అంటే ఏది వాటర్ కాకుండా వేరేది ఏదైనా క్లోరోఫ్లోరో కార్బన్స్ అవి వాడతారు. ఈ కార్బన్ ఇక్కడ మనం ఉపయోగించేటువంటి లిక్విడ్కి ఏం ఎక్కువగా ఉండాలి, ఏం తక్కువగా ఉండాలి, దానికి స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువగా ఉండాలి. ఎందుకంటే తక్కువగా ఉంటే దానికి టెంపరేచర్ ఈజీగా వెంటనే రైజ్ అయిపోతుంది. ఈజీగా రైజ్ అయినప్పుడు సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువగా ఉండాలి. అంటే అది ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఒక ఫ్లూయిడ్ తీసుకున్నామో ఆ ఫ్లూయిడ్ అనేది ఈ పైప్లో నుంచి ఇది ఇలా వస్తుంది. లిక్విడ్ స్టేట్లో ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హీట్, సోలార్ కలెక్టర్ దగ్గర హీట్ ఉంది కదా, ఈ హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఏ స్టేట్లోకి మారిద్ది, గ్యాసియస్ స్టేట్లో మారిద్ది. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్లూయిడ్ అనేది సోలార్ కలెక్టర్లో ఉన్నటువంటి హీట్ని అబ్జార్బ్ చేసుకొని గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాసు ఈ పైప్ ద్వారా బయటకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, వాటర్ ఉంచుతాం. మొత్తం వాటర్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ వాటరు దీని దగ్గర నుంచి ఏం చేస్తాయి, హీట్ అబ్జర్వ్ చేస్తాయి. అంటే ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది, అంటే దీని దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది, దీని దగ్గర టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, దీని దగ్గర నుంచి హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. హీట్ అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ అది ఎలా మారుతుంది, లిక్విడ్ కింద మారుతుందిగా. లిక్విడ్ మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ రొటేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాసియస్ స్టేట్లోకి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అక్కడి నుంచి వాటర్కి హీట్ సప్లై చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇలా మనం తీసుకున్నటువంటి ఎక్స్టర్నల్ లిక్విడ్ అనేది ఏమవుతుంది, రొటేట్ అవుతూ, అంటే నథింగ్ బట్ గ్యాసెస్ స్టేట్కి లిక్విడ్ స్టేట్కి మధ్యలో కన్వర్ట్ అవుతూ మనకి హీట్ని బయటికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దేనికి ఉపయోగిస్తారంటే హీట్ ఎక్స్చేంజర్ అనేది ఎఫిషియన్సీ, అంటే ఎక్కువగా, అంటే ఫాస్ట్గా పనిచేయడానికి, లేకపోతే ఫాస్ట్గా హీటింగ్ అనేది జరగడం కోసం మనం ఏం చేస్తాం, ఈ హీట్ ఎక్స్చేంజ్ అని వాడతాం. ఇందులో ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్లో. ఓకే, ఇది ఇంతవరకు మనకి సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అంటే ఏంటి. ఇంకా మిగిలి ఉన్నాయి కదా, సోలార్ కుక్కరు, డ్రైయింగ్ పర్పసెస్, అదేవిధంగా స్పేస్ హీటింగ్, లేకపోతే రెసిడెన్స్ హీటింగ్ అంటాం దాన్ని, డీశాలినేషన్ ప్లాంట్స్. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.